నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వారు చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికను అధికారులకు వివరించారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 8,40,00,000 రూపాయలను ప్రభుత్వం కేటాయించిన నిధులతో పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన తెలిపారు. 100 రోజుల ఉపాధి పనులపై అధికారులు శ్రద్ధ చూపాలని మండల అధికారులను ఆదేశించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఏపీడీఓ వరప్రసాద్, ఏపీఓ సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తి చేసి ఈరోజు బహిరంగ వేదిక అంటే పంచాయతీ వారీగా కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఓపెన్ ఫోరం అంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి దీనిపైన ఓపెన్గా చదివి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం 8,47,00,000 వేజ్ సీకర్స్కు వేజ్ అమౌంట్ వెళ్ళింది. ఇది 23-24-25 ఆర్థిక సంవత్సరానికి. సో 24-25 సంవత్సరం 8,40,47 వేజ్ సీకర్కు వెళ్ళింది. అలాగే 3,52,00,000 సీసీ రోడ్స్, కమ్యూనిటీకి సంబంధించిన వర్క్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు, సక్రమంగా నిర్వహించడం జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్, అటెండెన్స్ మిస్టేక్స్ కొంచెము, అలాగే నేమ్ బోర్డ్స్ ఎరెక్ట్ చేయకపోవడము, దీనిలో పెనాల్టీస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా పెనాల్టీస్ ఎంత వచ్చాయి? 23,000 పెనాల్టీస్ వేయడం జరిగింది. సో ఇవేమిరా అంటే ఇవి కూడా నెక్స్ట్ ఇయర్కు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా చిన్న చిన్న లోటుపాటు కూడా లేకుండా చేయడం జరిగింది. బేసిక్గా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే చిట్టమూరు ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ ఇంకా 1 మంత్ ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్. 100 డేస్ పట్ల కాన్సన్ట్రేట్ చేయలేదు, వేజ్ సీకర్స్కి అవగాహన కల్పించలేదు. ఉదాహరణకు ఏప్రిల్ నుంచి ఆగస్టుకి తీసుకుంటే కూడా, సెప్టెంబర్ వరకు తీసుకుంటే కూడా 6 నెలలు. బేసిక్గా చిట్టమూరులో ఫస్ట్ 6 మంత్సే మనకు ఛాన్స్ వర్క్ చేయించడానికి, వేజ్ సీకర్స్కు 100 డేస్ యూస్ చేసుకోవడానికి. కొత్తగా వచ్చే విబీజీ రామ్జీలో 125 డేస్ ప్రజలకు వాళ్ళకు వేజ్ సీకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. 100 డేసే చేయలేకుండా ఉన్నారు వీళ్ళు. కారణం ఏమనంటే ఎప్పుడు నీళ్ళు ఉన్నాయి అంటారు. మనం చేయాల్సిన పని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడే లోపే 6 నెలలు ఇంటూ 30 రోజులు 180 డేస్. 180 రోజుల్లో మనం 70 రోజులు 80 రోజులు కానీ వేజ్ సీకర్కు కనీసం 40% చేసినా 80 రోజులు అవుతుంది. సో 80 రోజులు పూర్తి చేసుకుంటే కూడా మిగతా 20 రోజులు జనవరి తర్వాత మనం యాజ్ యూజువల్గా పని చేసుకోవచ్చు. అట్లా సో దాట్ మన వేజ్ సీకర్స్కు టోటల్గా మనం 100 డేస్ అనే రైట్ను కల్పించడానికి ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లా ఎవరైతే ఫెయిల్ అవుతారో నెక్స్ట్ విబీజీ రామ్జీలో వాళ్ళని కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు కంప్లీట్గా పర్ఫార్మెన్స్ చూస్తాము. ఈ 1 మంత్లో అందరికి కూడా చెప్పాము, దగ్గరగా ఉన్నాయి, ఒక్కొక్క పంచాయతీలో 100-200 ఉన్నాయన్నారు. వీళ్ళు చేసుకోగలిగి అవగాహన కలిగించి చేస్తే కంటిన్యూ అవుతారు. లేదంటే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ఇప్పుడు విబీజీ రామ్జీ అన్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి, ఇప్పుడు ఎంజీ నరేగా అన్న ప్రధానంగా 100 రోజుల రైట్. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్ని కోట్ల డబ్బులు ఇస్తున్నాం, సంవత్సరానికి 3 కోట్లు 4 కోట్లు ఇస్తున్నాం, అవి మాత్రం సక్రమంగా ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. వేజ్ సీకర్స్లో కూడా 100 డేస్ అనేది జరగడంలే. ఇది విచ్ ఈజ్ హైలీ ఇర్రెగ్యులర్. కాబట్టి దీనిపైన ఫీల్డ్ అసిస్టెంట్స్కు సరైన అవగాహన లేదు. ట్రైనింగ్స్ ఇచ్చాం మీ అందరికీ కూడా. ఈ ఫైనాన్షియల్ నుంచి దీంట్లో ఎవరైనా సరే తేడా వహిస్తే మాత్రం ఖచ్చితంగా కొంతమందిని ఏప్రిల్ 1 నుంచే రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి కూడా ఎవరైతే ఎఫెక్టివ్గా వర్క్ కల్పిస్తారో, ఉపాధి కూలీలకు ఆస్తుల కల్పనలో తోడ్పడతారో, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు తోడ్పడతారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ. తిరుపతి జిల్లా ఉప్పలమర్తి గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు.
వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. मनस्य स्वाहा स्वरेत्य स्वाहा दर्दुश्च स्वाहा पूर्णवादुश्च स्वाहा सहश्च स्वाहा करञ्च स्वाहा प्रजापतिया इन्द्राय विष्णे प्राय चन्द्रप्रदाद्य तस्मै विहस्वनामः महिला जोड़ो ना छिंदे छिंदे शिवदाश्रय हम पट स्वाहा श्रीं वं सं हम फट पाशुपदाश्रय स्वाहा शिवाश्रय हम पट स्वाहा शिवाश्रय हम फट स्वाहा शिवाश्रय हम पट स्वाहा తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గూడూరు ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేవి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక సభ్యులు మధుకుమార్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో పనిచేసే ఈసీజీఆర్ఎఫ్ స్వతంత్ర సంస్థ ఏపీఆర్సీ రెగ్యులేషన్ల ప్రకారం నడుస్తుందన్నారు. టెక్నికల్ ఫైనాన్స్ నుంచి ఒక్కొక్కరు, కన్స్యూమర్ తరపున ఇండిపెండెంట్ మెంబర్ తో 3 సభ్యులతో కూడిన ఈ వేదికలో నెపర్ లోపాలు, లూజ్ లైన్ల సమస్యలు, ఇతర ఫిర్యాదులపై లోకల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కాకపోతే లిఖిత పూర్వకంగా సమర్పించుకోవాలన్నారు. డిపార్ట్మెంట్ కు నోటీసులు ఇచ్చి వివరణల ఆధారంగా న్యాయం చేస్తామని, 60 రోజుల్లోగా పరిష్కారం ఇస్తామన్నారు. ఆన్లైన్ లో ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా డైరెక్ట్ గా లేదా తిరుపతి కార్యాలయంలోని విభాగానికి పోస్ట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. మాకు ఇచ్చిన 200 వాడుకున్న టైంలో సాయంకాలం వాడారు, సోలార్ ఉండదు, అప్పుడు మా టైం తీసుకున్నారు. అవి ఫోనే బిల్ చేసింది మీకు లెక్క. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ఇచ్చారు, మీరు డే టైం మీరు వాడుకోవడం వల్ల అది వాడుకున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. 2 జరుగుతున్నాయి. మీరు 0 నుంచి బిల్ అయిపోయింది, మీకు 0 నుంచి బిల్ మీ యాప్లో ఫిబ్రవరి 1 335లో 235 మాకు ఇచ్చారు. మీరు సమస్యల పరిష్కార వేదిక ఇది రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీంట్లో మెంబర్స్ 3 ఉంటారు. ఒకరు టెక్నికల్ నుంచి, ఒకరు ఫైనాన్స్ నుంచి, ఇంకొకరు ఇండిపెండెంట్ మెంబరు కన్స్యూమర్ తరఫున ఉంటుంది. ఇది సపరేట్ బాడీ. ఇది ఏపీఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం పనిచేస్తుంది. దీంట్లో కన్స్యూమర్లు ఫస్ట్ వారు ఏవేవైతే కావాలో, అంటే మీటర్ కానీ, లేకపోతే లూజ్ లైన్లు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మిగతా సమస్యలు ఏవైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కనుక పరిష్కారం కాకపోతే అటువంటి సమస్యల్ని లిఖితపూర్వకంగా ఫోరంకి కనుక తెలియపరిస్తే దాని మీద డిపార్ట్మెంట్ వారికి వాళ్ళు నోటీసులు ఇచ్చి వారి నుంచి వచ్చినటువంటి వివరణ ప్రకారంగా ఎటువైపు న్యాయం ఉంటే వాళ్ళకి
న్యాయం చేయడం జరుగుతుంది. ఇది 60 రోజుల్లో పరిష్కారం చేస్తాము. దీని మీద వినియోగదారులు నేరుగా అయినా వారి సమస్యల్ని ఆన్లైన్ ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు. లేదా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైనా డైరెక్ట్గా వచ్చి ఇవ్వచ్చు. అలా కాని పక్షంలో లిఖితపూర్వకంగా మాది తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలోనే ఒక విభాగం ఉంది. అక్కడికి లిఖితపూర్వకంగా పోస్టులో పంపించినా కూడా మేము తీసుకొని దాని మీద. నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన మేయర్గా దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ దేవరకొండ సుజాత పేరును ప్రతిపాదించగా మిగిలిన కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా అధికారికంగా ప్రకటించారు. నూతన మేయర్కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. The camera. Company has decided to hold a special meeting for the post of mayor, and a special meeting has been organized for the post of mayor. As part of that, we are inverting the proposal. Whoever you are proposing, I propose 53rd Division Corporator SMT. Devarakonda Sujatha as the mayor of the municipal corporation. Okay, Devarakonda. How many sets have been declared for the post of mayor? Notice will be given to the organization that is the Nellore City Corporation. నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. కనుపర్తిపాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగి ఓ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కళ్యాణ మండపం వద్దకు చేరుకొని వధూవరులను ఆశీర్వదించారు. జగన్ పెళ్లికి రావడంతో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలీప్యాడ్ వద్దకు చేరుకొని జగన్ బెంగళూరుకి పయనమయ్యారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.